నమస్తే. ప్రజెంట్ మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతా ఉన్నాడు. సో, ఒక పక్కన అడ్డుకునేటువంటి ప్రయత్నం కొన్ని విద్యార్థి సంఘాల నేతలు చేస్తా ఉంటే, మరికొంతమంది వినతి పత్రాలిచ్చి ఈ యూనివర్సిటీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ, ఒక పక్కన ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్‌లను కూడా నెరవేర్చాలంటూ ఒక పక్కన వినతి పత్రాల రూపంలో సైతం కూడా ఆయనకి ఇచ్చేందుకు సంసిద్ధమైతా ఉన్నారు. సో, చాలా ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం ఇది కొంత సంతోషకరమైనటువంటి వార్త అయినప్పటికీ కూడా, ఒక పక్కన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయిందన్నటువంటి ఒక భావన చాలా మందిలో ఉంది. సో, ఏదేమైనప్పుడు కూడా మాల స్టూడెంట్స్ సంబంధించినటువంటి జేఏసీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని వినతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేందుకు ఒక వినతి పత్రం రూపంలో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి అన్నటువంటి అంశాన్ని రాహుల్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సో, అన్న. ఏంటి ఒక పక్కనేమో చాలా స్టూడెంట్స్ సంఘాలు అడ్డుకుంటామని చెప్పేసి ఒక పక్కన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. మీరేమో చేతిలో మీ జేఏసీగా మీరు కొన్ని డిమాండ్స్‌ని వాళ్ళ ముందు పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటి అసలు డిమాండ్‌లు ఏంటి? అయితే ఆహ్, అడ్డుకునే వాళ్ళది అడ్డుకోవచ్చు కానీ మాది బతుకు పోరాటం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా అనాలోచితంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం వల్ల ఈ మాల మరియు మాల అనుబంధంగా ఉన్న 25 కులాల్లోని విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోయారు. దాని గురించి అలాగే ఎందుకంటే మేము ఒక విద్యార్థి నాయకునిగా మాకు చెప్పేది ఏంటంటే ఒక 100 ఏళ్ల చరిత్రాత్మకమైన ఒక యూనివర్సిటీకి ఒక ముఖ్యమంత్రి రావడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఈ యూనివర్సిటీ వచ్చి విజిట్ చేయడానికి ధైర్యం చేయలేకపోయాడు. మీరు రావాలి ఖచ్చితంగా ఈ 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి మీరు తప్పకుండా రావాలి. ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా యూనివర్సిటీల యొక్క సమస్యలపైన మీరు దృష్టి సారించాలి. ముందుగా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలు ఎవరితోటి బలపడ్డాయి? విద్యార్థులతోటే బలపడతాయి కాబట్టి విద్యార్థి సమస్యలపైన మీరు విద్యార్థి నాయకులతో మాట్లాడతారా? విద్యార్థులతోటి కొంత సమయం కేటాయించి విద్యార్థి సమస్యలపైన మీరు వినతి పత్రాల ద్వారా కానీ విద్యార్థులతోటి ఒక ముఖాముఖి చర్చ పెడతారా? ఏదో ఒకటి చేసి విద్యార్థి సమస్యలపైన మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఉస్మానియా ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో గత కొంతకాలంగా చూస్తే ఈ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు మాత్రమే, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి చదివే అవకాశం ఉన్నది. ఈ గత ప్రభుత్వాలు ఇంత ముందుకు ప్రభుత్వాలు చేసినవి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యను వినాశనం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు పట్టం కట్టే విధంగా మీ విద్యా వ్యవస్థలో మీ ప్రభుత్వాలు అలాంటి చర్యలు తీసుకొచ్చినాయి. ఎందుకంటే లేని విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అంత విద్యను అన్ని డబ్బులు పెట్టి ప్రైవేటు సంస్థలలో చదివే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇప్పటికే వెనుకబడి ఉన్న మేము ఈ బతుకు భారంగానే ఉన్నదంటే ఈ విద్యా వ్యవస్థలో ఇన్ని డబ్బులు పెట్టి ఇంత చదువులు చదవలేము. ఉన్నత విద్య కూడా ప్రైవేట్ పరమైంది. ఈ ప్రాథమిక విద్య ప్రైవేట్ పరమైంది. ఈ విశ్వవిద్యాలయాల్లోకి వచ్చి చదువుకుందామంటే ఈ విశ్వవిద్యాలయాలను గత పాలకుల నుంచి ఇప్పటి వరకు కూడా నెగ్లెక్ట్ చేయడం ద్వారా యూనివర్సిటీలు తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయే విధంగా తయారైనాయి. అంటే మీరు మీరు ఒక మాట ఇందాక అన్నారు. అంటే మాల స్టూడెంట్స్‌కి అన్యాయం జరుగుతుంది వర్గీకరణ ద్వారా అంటూ. సో, వర్గీకరణ చేస్తే బాగుంటుందనేది మీ మాల సంఘాలు డిమాండ్ చేసినాయి, మాదిగ సంఘాలు డిమాండ్ చేసినాయి. అన్ని సంబంధించినటువంటి 59 సంబంధించిన కులాలు సైతం కూడా అదే కానీ మరి ఎందుకు ఇటు ఒకవేళ గనుక వర్గీకరణ అయినట్టయితుంటే ఉద్యోగాల విషయంలో చాలామంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతారు. మాల స్టూడెంట్స్ అన్నటువంటి ఆ భావాన్ని మీరు చెప్పలేకపోయిందా? ఇప్పుడు అర్థమైపోయిందా? లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా ఓకే. మీరు అన్నదానికి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మేము కూడా వర్గీకరణ జరగాలనే మేము ఫస్ట్ నుంచి అన్నాం. మరి వర్గీకరణ జరగాలని ఎందుకన్నాం? ఏ విధంగానో సుప్రీంకోర్టు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఎంపారికల్ డాటా, స్టాటిస్టికల్ డాటా, సైంటిఫిక్ డాటా అన్నీ తీసిన తర్వాత ఎవరి దాదాపుగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగ ప్రకారం కానీ సుప్రీంకోర్టు చెప్పినందుకు జనాభా ప్రాతిపదికన ఎక్కడ రిజర్వేషన్లు చేయమని చెప్పలేదు. వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే రిజర్వేషన్లను వర్గీకరణ చేయమని చెప్పింది. కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. మేము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తే దానికి మేము ఎప్పటి నుంచి సమ్మతమనే ముందు నుంచి కూడా ఆగస్టు 1 2024లో తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా మేము అదే చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారు మాల సామాజిక వర్గం మీద వ్యతిరేకతోట మరి పర్సనల్ గ్రడ్జ్ ఏం పెట్టుకున్నారో తెలియదు కానీ తను ఏం చేసిండే ఏకపక్ష నిర్ణయం. అసలు సుప్రీంకోర్టులో ఇట్లా ఆర్డర్ వచ్చిందో లేదో ఒక అరగంట లోపట్నే అసెంబ్లీలో దాని గురించి తెలియకుండా నేను నేను వర్గీకరణ చేయమని చెప్పినాం మేము. కానీ ఒక మనకు 2011 జనాభా లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు 2025 ఈ 14 సంవత్సరాలలో బండ్లయితే బండ్లు ఓడలైతే ఎవరు ఎంత ఉన్నదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి కదా. ఉషా మేహరా కమిషన్ కాంచెలు కానీ మొన్న మన ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్
ఇచ్చిన రిపోర్ట్‌లో కూడా ఏమైంది? మాల సామాజిక వర్గం వెనుకబడి ఉన్నది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కానీ నువ్వు నువ్వు ఎంపారికల్ డాటా లేదు, స్టాటిస్టికల్ డాటా లేదు. మేము వర్గీకరణకు వ్యతిరేకంగా లేము. కానీ జరిగిన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అందుకనే మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినావు. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదివేది ఎస్సీ, ఎస్టీ, బీసీలే గనక మా మాల సామాజిక వర్గం అనేది మొన్న మీరు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా ఇంజినీరింగ్ 5వ తరగతి గురుకులాల్లో 5వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ సీట్ల వరకు కూడా సీట్లు రాని పొజిషన్‌కు దిగజారిపోయినాం. మీరెందుకు ఇంత కుట్రపూరితంగా, అనాలోచితంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? టైం తీసుకొని చేస్తే అయిపోయేదుండే. అందుకని మేమేం చెప్తా ఉన్నాం, రోస్టర్ పాయింట్ల విధానం తీసుకొచ్చి కూడా మాలలను తెలంగాణ రాష్ట్రంలో అంతం చేయాలనే ఉద్దేశంతోటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే ఆలోచన మాకు అయితే అర్థమైంది. ఎందుకంటే 20 లోపు ఒక్క రోస్టర్ పాయింట్ లేకపోవడం అనేది ఎంత అది కుట్రపూరితంగా చేసింది. అందుకని మేము రేవంత్ రెడ్డి గారిని మళ్ళా సవినయంగా అడిగేదేందంటే, ఇప్పుడు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా మాల మరియు 25 మాల అనుబంధ కులాలకు ఖచ్చితంగా 2 రోస్టర్ పాయింట్లు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1600 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని తొందరగా చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉన్నత విద్యను అందించే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళైతారు. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో 2015లో జనజాతర ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జనజాతర, తెలంగాణ జనజాతర అనే కార్యక్రమానికి మీరు ముఖ్య అతిథిగా వచ్చే ఆ ఒక్క మీటింగ్ మీ జీవితంలో మర్చిపోలేనంత ఇంపాక్ట్ని చూపెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు ఆ ఒక్క మీటింగే మీరు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మీరు చాలా రుణపడి ఉన్నారు. మీ జీవితకాలానికి మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతోటి, ఎందుకంటే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా మా మాల సామాజిక వర్గంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మిగతా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో ఉన్న నిరుద్యోగులు చేపట్టే గత ప్రభుత్వానికి గద్దెను తీస్తే మీరు గద్దెనెక్కిరు. మళ్ళీ మీరు కూడా ఆ తప్పునైతే చేయకుర్రి. విద్యార్థుల యొక్క సమస్యలను ఖచ్చితంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి మరియు దాంతోపాటు రేపే మీరు రావాలి. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సొల్యూషన్ ఏమైతే తీసుకుంటారో రేపే ప్రకటన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల గురించి కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ల గురించి కానీ, మా దగ్గర మేము పెట్టే ఈ డిమాండ్ల గురించి కానీ, మళ్ళీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్లను తొందరగా విడుదల చేయాలి. ఈ బకాయిలు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మీ వివిధ యూనివర్సిటీలలో ఉన్న బకాయిలు, విద్యార్థుల రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు స్కాలర్షిప్ బకాయిలను కూడా ఎంబటే విడుదల చేయాలి. దాంతోపాటుగా ఈ రీసెర్చ్ చేసే వాళ్ళకు ఇప్పుడు ఈ సెంటర్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాన్ నెట్ ఉన్న ఎస్సీ, ఎస్టీలకు నాన్ నెట్ ఫెలోషిప్లు రావట్లేదు. ఎస్సీలకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా నాన్ నెట్ వాళ్ళకు పిహెచ్డి స్కాలర్స్కు నెలకు 20,000 ఒక మన ఫెలోషిప్తో పాటు ఒక ల్యాప్టాప్ను కూడా అందించే ఒక ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నదని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. అలాగే ఈ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన దానిలో మాలలు ముందున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి ఉద్యమాలతో పాటుగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన దానిలో మాలలు ప్రముఖంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించి, చాలామంది ఇప్పుడు మీతో పాటు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి ఈ విద్యార్థి నాయకులకు మీ ప్రభుత్వంలో తగిన సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత కూడా మీ దగ్గర ఉన్నాయని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అడిగినటువంటి రాహుల్ గారు అడిగినటువంటిది అన్ని డిమాండ్లు కూడా అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లు, వ్యక్తిగతమైనటువంటి డిమాండ్లు కావు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నటువంటి దాంతోపాటు రోస్టర్ పాయింట్లు కూడా మాల సంబంధించినటువంటి కల్పించాలన్నటువంటి భావనను ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి వచ్చే ముందు వీటన్నిటి కూడా పరిగణనలు తీసుకొని ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలో చాలా ఏళ్ళుగా కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు అన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఆ సమస్యలను ఒకసారి ఆలోచించి వాటికి పరిష్కార మార్గాలు చూపేటువంటి విధంగా ఆయన ఒక పర్యటన ఉండాలి, ఆయన ఒక ప్రసంగం కూడా ఉండాలన్నటువంటి భావాన్ని రాహుల్ గారు అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.